లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెడతారు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేసుకుందాము. మహాకరుడ పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన విశ్రాంతి దినమున మరొకసారి తండ్రి మీరు మాతో మాట్లాడండి, మీ ఆత్మచేత నడిపించండి. నన్ను శివచారణ పూర్తిగా మరుగు చేసి ఈ మాటల నోట ఉంచి మాతో మాట్లాడి మహిమను పొందుకున్నాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, మన దేవుడు మనల్ని, నన్ను, నిన్ను ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకాన్ని ప్రకాశింపజేసేటువంటి ఒక సాధనంగా ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే నెక్స్ట్ నీ జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాలు, నిన్ను ఈ లోకానికి పరిచయం చేయబోతున్నటువంటి విధానం ఇదేమిటో ఈరోజు మాట్లాడాలని దేవుడు ఉద్దేశించున్నాడు. God will elevate you and God will glorify you. హల్లెలూయా. దేవుడు నిన్ను లోకానికి ప్రత్యక్షపరచాలని ఇష్టపడుతున్నాడు. అలాగే నిన్ను మహిమపరచాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నిన్ను ఎలివేట్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకు ఎలివేట్ చేయాలనుకుంటున్నాడు అనంటే, ఆయనే స్వయంగా నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు, ఘనపరచాలనుకుంటున్నాడు, హెచ్చించాలి అని అనుకుంటున్నాడు. తద్వారా ఆయన తన శక్తిని, తన మహిమను నీ ద్వారా కనపరచాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక వ్యక్తిని నియమించుకున్నాక తన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. దేవుడు ఈ లోకంలో ఏది చేసినా తన మహిమ నిమిత్తము మాత్రమే చేస్తారు. తన శక్తిని ప్రజలకు ఈ లోకానికి కనపరచ నిమిత్తమైన ఏ కార్యాన్నైనా ఆయన చేయడానికి ఇష్టపడతారు. ఊరికి సాధారణంగా ఏదో ఆటకి పాటకి ఆయన కార్యాలు చేసే దేవుడు కాదు, కానీ తన నామానికి, తన ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా తను ఎవరినైతే పిలుచుకుంటాడో వాళ్ళ ద్వారా ఈ భూమి మీద కార్యాలు చేసి చూపిస్తాడు. ఈరోజు నేను మీకు వివరించాలి అనుకుంటున్న విషయం ఏంటి అనంటే, దేవుడు మిమ్మల్ని ఇక బయటికి ప్రత్యక్షపరచాలని ఇష్టపడుతున్నాడు. బయటకు నిన్ను దేవుడు బయటపరచాలని ఇష్టపడుతున్నాడు. తద్వారా నిన్ను మహిమపరచి లోకానికి నా సేవకుడు, నా కూతురు అని పరిచయం చేయాలని ఆశపడుతున్నారట. అయితే ఎలివేట్ అంటే ఏంటో నేను మీకు ఒకసారి వాటి అర్థాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడి క్రీడ ఎలివేట్ అని అంటే చాలా అర్థాలు ఉన్నాయి, చాలా దగ్గర అర్థాలు ఉన్నాయి. వాటి సినానిమ్స్ మనం ఒకసారి కనుక చూసినట్లయితే, ఎలివేట్ మీన్స్ ఎక్స్ట్రాక్ట్, ఎగ్జాక్ట్, లిఫ్ట్, రైజ్, అప్లిఫ్ట్, బ్రింగ్ అప్, గెట్ అప్. అంతేకాదు, టు లిఫ్ట్ అప్ ఆర్ మేక్ హైయర్, ఇంకా చెప్పాలి అనంటే ఉద్ధరించుట అని అర్థము,
ఇంకా బాగా అర్థం చేసుకోవాలి ఈ పదాన్ని అంటే దేవుని చిత్తాన్ని ఇంకా లోతుగా కంప్లీట్గా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే రైజ్ ఫ్రమ్ ఏ లోయర్ టు ఏ హైయర్ పొజిషన్. దేవుడు ఈ మాటలు వింటున్న నిన్ను పైకి లేవనెత్తి ఈ లోకాన్ని చూపించాలనుకుంటున్నాడు. అది నిన్ను ప్రత్యక్షపరచడం అంటే, అది నిన్ను బయలుపరచడం అని అంటే దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలి అని ఇష్టపడుతున్నాడు, పైకి లేపాలి అని ఇష్టపడుతున్నాడు, ఉద్ధరించాలి అని ఇష్టపడుతున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి అని ఇష్టపడుతున్నాడు, నిన్ను గొప్ప చేయాలి అని ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రమోట్ చేయాలి అని ఆశపడుతున్నాడు, నిన్ను నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయాలి అని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వృద్ధిలోనికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. అయితే దేవుడు ఎవరిని పైకి లేవనెత్తాలనుకుంటున్నాడు? ఎందుకు పైకి లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు? మహిమపరచడానికే ఆ వ్యక్తిని, ఘనపరచడానికే ఆ వ్యక్తిని. అయితే ఒక వ్యక్తి పైకి లేవనెత్తబడాలి అని అంటే అసలు ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉంటే పైకి లేవనెత్తబడాల్సి ఉంటుంది? దేవుడు ఎవరిని పైకి లేవనెత్తుతాడు అనంటే క్రింద పడిపోయిన వారిని, క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారిని, తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని, ఇంకా చెప్పాలంటే దీన స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు పైకి లేవనెత్తి తన మహిమ నిమిత్తము ఆ వ్యక్తిని నిలబెడతాడు. ఇంకా అర్థం చేసుకోవాలి అంటే దేవుని ఉద్దేశాన్ని, నీవు ప్రస్తుతము ఏ స్థాయిలో ఉన్నావో అది ఒకవేళ నీ దీన స్థితి కావచ్చు, నీవు పడిన స్థితి కావచ్చు, నీవున్న తక్కువ స్థాయి స్థితి కావచ్చు, మనుషులు ఎవరు నిన్ను గుర్తించలేని స్థితి కావచ్చును. అని దేవుడు నీకు గుర్తింపునివ్వడం కోసము ఆయన నీకు పైకి లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో ఈ మాటలు వింటున్న వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలు కలిగే వింటున్నారు పిల్లలు. సో టుడే ఆల్సో if you feel that you are good for nothing, నాకు కరెక్ట్ ఐడెంటిటీ లేదు అని నీవు బాధపడుతున్నావేమో, నాలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఎవరు గుర్తించడం లేదు అని నీవేమైనా బాధపడుతున్నావేమో, ఫీల్ అవుతున్నావేమో, నేను వర్త్లెస్ ఫెలో అని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో. ఇది ఎవరికి కనిపించకపోవచ్చునేమో కానీ నీ మనస్సులో దాగి ఉన్న మాటలు దేవుడి రోజున నీకే తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మనిషి యొక్క పైరూపాన్ని చూసే దేవుడు కాదు కానీ మనిషి యొక్క అంతరంగాన్ని చూసే దేవుడు. టుడే ఐ స్పీక్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బి అపాన్ యు, ది కాన్ఫిడెంట్ ఫెయిత్, అన్షేకబుల్ ఫెయిత్, unchangeable faith upon you, and let you increase and let
God wants to use as extended by which the Holy Spirit will live. Hallelujah. ఈ జనరేషన్కి నువ్వు ఎంత ముఖ్యమైన వ్యక్తివో, నీ కుటుంబానికి, నీ బంధువులకు నువ్వు ఎంత ముఖ్యమైన వ్యక్తివో, దేవుడు తన చిత్తంలో నిర్ణయించుకున్నటువంటి ప్రజలకు, ఏ ప్రజలకైతే నువ్వు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రజలకు నువ్వు ఎంత ముఖ్యమైన వ్యక్తివో దేవుడు దానిని వారందరి ఎంత రివీల్ చేయబోతున్నాడు. నీకు ఒక ఐడెంటిటీని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు ఒక కరెక్ట్ ఐడెంటిటీని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అది నీవేమి తెలియజేసుకోవాల్సిన అవసరం లేదట. దేవుడే దాన్ని ప్రత్యక్షపరచబోతున్నాడు. దేవుడే దాన్ని రివీల్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నీవు ఉన్నటువంటి దీన స్థితిలో నుంచి దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. ఈ మాట వింటున్న వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క దీన స్థితిగా ఉన్నదంట. నీవున్న దీన స్థితిలో నుంచి, నీవు పడిన ఆర్థిక స్థితిలో నుంచి, నీవు పడిపోయిన ఆత్మీయ స్థితిలో నుంచి, నీవు పడిపోయిన బిజినెస్ లో నుంచి, నీ ఉద్యోగ స్థితిలో నుండి, దిగజారిన నీ కుటుంబ స్థితిలో నుంచి, నీవు పడిన పాపపు స్థితిలో నుంచి, నీవు పడిన ఇరుక్కుపోయిన కదలికలో ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. దేవుడే స్వయంగా నిన్ను ఉద్ధరించబోతున్నాడు. దేవుడే స్వయంగా నిన్ను వృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. నీవున్న పేదరికంలో నుండి, నీవు పడి ఉన్న అనారోగ్య స్థితిలో నుండి, హల్లెలూయా. కొంతమంది నడవలేక గట్టిగా పరిమితమై ఉన్నారు. వారి ఆరోగ్య స్థితి బాగోలేక అనుకున్న రీతిగా ఆరోగ్య సమస్యలు కూరుకుపోయి దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము. ప్రియ దేవుడి కుమార్తె, దేవుడి కుమారుడు, దేవుడిని పడి ఉన్న అనారోగ్య స్థితిలో నుంచి నా దేవుడు స్వయంగా తన చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీవున్న దీన స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఓ హల్లెలూయా. నీవున్న తక్కువ స్థితిలో నుండి నిన్ను ఉన్నతంగా లేవనెత్తుతూ ఉన్నాడు ఆయన. నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీకు గుర్తింపునివ్వబోతున్నాడు ఆయన. టు రైజ్ అప్, టు బ్రింగ్ అప్, టు లిఫ్ట్ అప్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అంతేగా దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు, ఎగ్జాల్ట్ చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ చేయబోతున్నాడు ఆయన. ఇప్పుడు దాకా నడిపించబడినటువంటి మార్గం వేరు, ఇక మీదట నువ్వు అదే మార్గంలో ఉండబోవటం లేదు. దేవుడి ప్రణాళికలో ఆయన దాచినటువంటి ఆ లెవెల్కి, ఆ ప్రమోషన్ దేవుడికి ఇచ్చి నిన్ను నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. నిన్ను నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓ హల్లెలూయా. నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు ఆయన. నీకు హయ్యర్ అథారిటీని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సార్ మన బైబిల్లో చూసినట్లయితే నేను ఒకేళ్ళిద్దరు భక్తులను జ్ఞాపకం చేస్తాను మనం ఇంకా అర్థం చేసుకోవడానికి. దేవుడు ఈ మాటలు వింటున్న మనల్ని పైకి లేవనెత్తాలని ఉద్దేశించాడు. మనం ఎవరమో ఇంతవరకు ఎవరు గుర్తించలేదేమో కానీ ఆయన ప్రతి ఒక్కరు గుర్తుపట్టేటట్టుగా ప్రత్యక్షపరచబోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు ఉన్నాడు కదా. నేను ఐగుప్తు సరౌండింగ్స్ వరకు చెప్తున్నాను వినండి. ఐగుప్తులో యోసేపు నివసిస్తా ఉన్నాడు. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ అన్యులందరూ యోసేపును కేవలం ఒక హెబ్రీయుడు పడుచువాడని అనుకుంటున్నారు. ఓ బాబా రాశాక యోసేపును ఆ అన్యులు, అన్య దేశంలో వాళ్ళు ఏమనుకుంటారు? ఇతను ఒక హెబ్రీయుడు, హెబ్రీ పడుచువాడు, అంతే. అతనికి వేరే గుర్తింపు ఏం లేదు. వేరే ఆలోచించడానికి కూడా తనలో ఏం కనబడటం లేదు, తనున్న పరిస్థితిని బట్టి. అయితే ఒక దినం వచ్చింది. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు రాజులంతా నుంచి కబురు వచ్చింది. పిల్లారా, ఆ కబురు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, దేవుడు తనలో వచ్చిన సామర్థ్యం
దేశమంతా గుర్తించేటట్టుగా దేవుడే ప్రత్యక్షపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడు మాత్రమే చేశాడు. మరి యోసేపు ఎప్పటి నుంచో ఆ కళలకు భావాలు చెప్పేటువంటి ఉంది కదా, ఆల్రెడీ చెరసాలలో ఒక వ్యక్తికి చెప్పి ఉన్నాడు కదా, ఆ కళ నెరవేర్పు జరిగి ఉంది కదా, మరి ఎందుకు ఆ రోజు దేవుడు అతన్ని రివీల్ చేయలేదు? కాదు. దేవుడు నిన్ను నన్ను లోకానికి మనం ఏమైనామో రివీల్ చేయాలంటే ఒక సమయం కాదు. ఆయన ప్రతిదానికి సమయాన్ని చూస్తారు కనుక ఒక దినం రాగానే అసలు యోసేపు ఎవరో రివీల్ చేయబడింది. అది ప్రత్యక్షపరచబడ్డాక, తనలో ఉన్న జ్ఞానము ప్రత్యక్షపరచబడ్డాక తను చెరసాలలో ఉండలేదు కానీ సింహాసనం మీద ఉన్నాడు. ప్రైజ్ గాడ్. దేవుడే యోసేపును అప్పటిదాకా దాచి ఉంచాడు. దేవుడే యోసేపును అప్పటిదాకా మరుగు చేశాడు. పిల్లల ప్రారంభంలో తన ఎవరో ఏమో వాళ్ళు చెప్పినా కూడా గుర్తుపట్టలేదు అన్నదమ్ముడు. కానీ దేవుడు తన సమయంలో అతన్ని ప్రత్యక్షపరిచినప్పుడు ఎవరూ కాదనలేకపోయారు. అంతేకాదు, సింహాసనాన్ని దేవుడు ఎక్కించేశాడు. యోసేపును చెరసాలలోని దీనస్థితిలో నుండి ఒక కరెక్ట్ ఐడెంటిటీ కూడా లేదని బాధపడుతున్న స్థితిలో నుండి ఒక్కసారిగా దేవుడు ఉద్ధరించాడు, లేవనెత్తాడు, ఒక హైయర్ అథారిటీ అనుగ్రహించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దానికి ఎవ్వరు కాదనలేదు, ప్రతి ఒక్కరూ అంగీకరించగలిగారు. అర్థమైందా? అలాగున దేవుడు నీలో సామర్థ్యం ఉంచాడు. కానీ దేవుడు ఇప్పటి వరకు నేను దాచిపెట్టాడు. తన అంబుల పొదిలో దాచిపెట్టాడు. తన అరచేతిలో నేను కప్పి ఉంచాడు. ఆయన సమయం వరకు మాత్రమే. నిన్ను నన్ను బాధ పెట్టాలని కాదు, కానీ తన సమయంలో మాత్రమే నీవు ఏమై ఉన్నావో, ఎందుకు భూమి మీదకి పంపబడ్డావో, ఎవరి నిమిత్తమో నువ్వు నియమించబడ్డావో అది ఈ లోకానికి, ఆ ప్రతి ఒక్కరికి తెలియపరచబడాలని ఒక సమయం ఉన్నది కనుక నీ అంతటా నువ్వు తెలుసుకోవడం ప్రయత్నం చేసినా ఎవరు నమ్మరు. అయితే దేవుడు రివీల్ చేసినప్పుడు దాన్ని ఎవరు కాదనలేరు. అట్టి రీతిగా సడన్ గా దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు. నాకు దేవుడు మాట్లాడుతున్న స్పష్టమైన మాట, అది మీకు రోజు తెలియజేస్తున్నాను. యోసేపు చెరసాలలో ఉంటే ఏ రోజు రాజు కబురు వస్తుందో తెలియదు ఆయనకి. సడన్ గా అతనికి కబురు వచ్చింది. దేవుడి చిత్తము నెరవేర్పు జరిగేటువంటి ఆ సమయం చెరసాలలో ఉండగానే వచ్చేసింది, దీనస్థితిలో ఉండగానే వచ్చింది. అది యోసేపు ఊహించకుండానే వచ్చేసింది. ఈ రోజున ఎప్పుడు అనుకుంటున్న కార్యాలు నీ జీవితంలో నా దేవుడు సడన్ గా చేయబోతున్నాడు. ఓ హల్లెలూయా. సడన్ గా నీకు బ్రేక్ త్రూ రాబోతుంది. సడన్ గా నీ జీవితంలో దేవుడు మిరాకిల్ చేయబోతున్నాడు. సడన్ గా నీ వండర్స్ ని చూడబోతున్నావు. సడన్ గా దేవుడు నీకు కొత్త మార్గాన్ని తెరవబోతున్నాడు. I speak breakthrough in your life right now in the name of Jesus. I speak miracle in your life in Jesus' name. I speak wonders in your life. Oh, today in the mighty name of Jesus. I speak open the new door in the name of Jesus. Hallelujah. Oh, hallelujah. Hallelujah. దేవుడు సడన్ గా ఈ కార్యాన్ని చేయడం ద్వారా దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు. ఒకసారిగా God will lift you up. God will exalt you. God will elevate you. Hallelujah. God will glorify you. God will honor you. Let God glorify you. దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. ఆ మహిమపరిచేది కూడా తన మహిమ కోసం మాత్రమే అని మరిచిపోవద్దు. హల్లెలూయా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ముఖ్యంగా ఈ మాటలు వింటున్న వారిలో
తిరస్కారాలను కలిగి ఉన్నారు. తిరస్కారము పొందిన వారిని దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. తిరస్కరించబడిన వారులారా దేవుడు మిమ్మలను లేవనెత్తబోతున్నాడు. ఇప్పుడు దాకా నోరు మూసుకొని కాము ఉండాల్సిన పరిస్థితి ఉన్నదేమో, ఇక మాట్లాడే సమయంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా, దేవుడికే మహిమ కలుగును గాక. నేను దేవుడు బయటికి ఎలివేట్ చేయబోతున్నాడు. నాకు ఎలివేట్ అనే పదం చూస్తే ఇంకోటి జ్ఞాపకం వస్తా ఉన్నది. ఒక బిల్డింగ్ కి ఎలివేషన్ చాలా ముఖ్యమైనది కదా. ఒక బిల్డింగ్ ని నిర్మించేటప్పుడు లోపల భాగాలన్నీ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసేసుకుంటారు అనుకోండి, బాగానే చేసుకుంటారు. కొందరు నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు చుట్టూ. కానీ ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరిలో ఒక కోరిక ఉంటుంది ఈ రోజుల్లో, ఎలివేషన్ బాగుండాలి, ఫ్రంట్ లుక్ అనేది బాగా హైలైట్ చేయబడాలి అని ఇష్టపడుతున్నారు. ఎలివేషన్ కి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? ఎదురు కనిపించాలి, మా ఇల్లు చూసే వాళ్ళందరికీ ఆకర్షణీయంగా కనబడాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అందరూ మెచ్చుకోవాలి, ఆ ఇంటికి ఒక గుర్తింపు రావాలి అనే తపనతో బిల్డింగ్ నిర్మించుకునే వాళ్ళందరూ కూడా ఎలివేషన్ మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు అందరూ ఎలివేషన్ అనేది ఎత్తు చేయబడేది, చాలా ఎత్తుగా కడతారు, ఏదో మెడల్స్ పెడుతున్నారు, దానికి మంచి లుక్ వచ్చేటట్టుగా, రిచ్ లుక్ వచ్చేటట్టుగా ఎలివేషన్ చేస్తా ఉన్నారు. ఈ రోజున దీని స్పిరిచువల్ గా మీరు అర్థం చేసుకోగలిగితే నిన్ను ఎలా ఎలివేట్ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు తెలుసా? అనేకులు నిన్ను బట్టి దేవునికి ఆకర్షితులయ్యేటట్టుగా, అనేకులు నీ బోధకు ఆకర్షితులై దేవుణ్ణి విశ్వసించేటట్టుగా దేవుడు నేను ఎలివేట్ చేయబోతున్నాడు. ఆ కళ, ఆ మహిమ, ఆ వెలుగు దేవుడు నీ మీద ఉంచబోతున్నాడు. అది దేవుడు అనుగ్రహిస్తే మాత్రమే వస్తుంది. దేవుడి పిల్లారా, ఇప్పటిదాకా నువ్వు దేవుడి చేతిలోనే మరుగు చేయబడి ఉన్నావు. దేవుడే నిన్ను దాచిపెట్టాడు. ఇప్పుడు దేవుడి సమయం వచ్చింది కాబట్టి దేవుడే బయటికి ప్రత్యక్షపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. నేను అనేకులు గుర్తించేలా దేవుడు చేయబోతున్నాడు. God will change your life. The Holy Spirit is changing your story. నీ స్టోరీ అంతా, నీ జీవితం అంతా దేవుడు మార్చేయబోతున్నాడు. నీకు అనేకులు గుర్తించే గుర్తింపుని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయడం ద్వారా నీవెవరో అనేకులు ఖచ్చితంగా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యమైనటువంటి అన్ని వయసుల వారు కూడా గుర్తించేటట్టుగా ఆ కరెక్ట్ ఐడెంటిటీని దేవుడిని కనిపించబోతున్నాడు. దేవుడు నీకు గుర్తింపు ఇచ్చినప్పుడు, నేను ఎలివేట్ చేసినప్పుడు, నీ మహిమ పడుతున్నప్పుడు దేవుడు నీలో ఉంచిన సామర్థ్యం బయట కనబడుతుంది. నీలో దాచబడి ఉన్న విశ్వాస సామర్థ్యం కావచ్చు, అలాగే నీలో ఉన్నటువంటి జ్ఞాన వివేకములు కనబడతాయి, నీలో ఉన్న తెలివితేటలు బయటకు కనబడతాయి, నీలో ఉన్న దేవుని యొక్క పౌరుషము, నీలో ఉన్నటువంటి దేవుని అగ్ని అనేకులు బయటకు చూడగలుగుతారు. నీలో ఉన్న ధైర్యాన్ని అనేకులు కనుగొనగలుగుతారు. నీలో ఉన్నటువంటి ఆత్మ బలాన్ని అనేకులకు దేవుడు చూపెట్టబోతున్నాడు. నీ మీద ఉన్న అభిషేకాన్ని, నీలో ఉన్న వాక్చాతుర్యాన్ని, నీలో దాచిపెట్టిన గొప్పతనాన్ని, నీలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, నీలో ఉన్న వెలుగును, నీలో ఉన్న ఆ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని, నీలో ఉన్న ఆ టాలెంట్స్ ని, నీలో ఉన్న నీ కనిపించే ఆత్మీయ వరాలను నిన్ను వాడుకుంటూ ఉండగా బయటికి కనబడబోతున్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ నీ ద్వారా నీ ఉన్న స్థలంలో కనబడబోతుంది. నీ ఉన్న స్థలంలో దేవుడు దాన్ని నీ ద్వారా ప్రత్యక్షపరచబోతున్నాడు. దేవుని ప్రియులారా, నీ ద్వారానే నీవే ఈ స్థలానికి వెలుగుగా ఉండబోతున్నావు. నీవే ఇక్కడ దేవునికి మహిమని కనపరిచే సాధనంగా ఉండబోతున్నావు. హల్లెలూయా. God will promote you. దేవుడే దాచిపెట్టాడు. దేవుడే నీ వెలుగులోకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక వెలుగు అని, దేవుడి ఉద్దేశంలో ఒక ప్రధాన పాత్రవు అని, దేవుడు నీలో అనేకమైన వరాలు, టాలెంట్స్ ఉంచాడని ఇప్పుడు నాకు ఎక్కడ గుర్తించలేదేమో
దేనికైనా సమయం కావాలి కనుక ఆయన ఇప్పుడు దాకా వెయిట్ చేశాను. అందుకే మొదటి పేతురు 5:6 కనుక మనం చూస్తే రాయబడి ఉంటుంది కదా, చక్కని మాట ఏముంది? దేవుడు తన బలిష్టమైన చేతి కింద దాస్తాడంట. అప్పుడు మనం దీన మనసు కలిగి ఉంటామని సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తాడు. అవునా? నువ్వు దీన మనసు కలిగి ఆయన తన బలిష్టమైన చేతి కింద నువ్వు దాచబడి ఉంటే తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించును. నిన్ను హెచ్చించాలి అంటే నీలో ఉన్నదాన్ని బయటికి దేవుడు తీయాల్సింది. ఆ గుర్తింపుని ఇచ్చినప్పుడు ఆ హెచ్చింపు, ఆ ఘనత నీకు ప్రాప్తిస్తుంది కనుక దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క మాట గుర్తుంచుకోండి, హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే అన్నారైతే భూమి ఆకాశాలను గతిస్తాయి, కానీ నేను మీతో మాట్లాడుతున్న ఏ మాట కూడా గతించిపోయేది కాదు 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 అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడకుండా మనం గతించిపోము అని స్పష్టంగా మనము తెలుసుకోవాలి. దేవుడు ఎంతకాలమైన బలిష్టమైన చేతులు ఎవ్వరి కంట పడకుండా, శత్రు కంట కూడా పడకుండా నువ్వు బలము ధరించుకునేదాకా దాచిపెట్టాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తాము. లూకాసు సువార్త 1:80 ఒకసారి చూడండి. యోహాను గురించి రాయబడిన మాట ఎంత చక్కని మాట. లూకాసు సువార్త 1:80 చివరి వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు వరకు దినము వరకు అరణ్యంలో ఉండెను. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి రాయబడిన చక్కని మాట. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భంలో పడగానే ఆమె ఎవ్వరికంటా పడకుండా 5 నెలలు అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి ఒక దైవ సాధనము. అతని పుట్టిన కూడా సీక్రెట్ గా జరిగింది. అయితే ఆయన లోకానికి ఎవరో ప్రత్యక్షపరచబడే వరకు అరణ్యంలోనే ఉన్నాడు. ఆయన యేసుని గురించి ఈ లోకానికి పరిచయం చేసే దినం వరకు ఆయన అరణ్యంలోనే దాచబడి ఉన్నాడు. ఎవరికంటా పడలేదు. ఆయన వాడబడాల్సిన సమయం వచ్చిందాక అరణ్యంలోనే ఉన్నాడు. ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో దాచబడి ఉండెను. హల్లెలూయా. ఎందుకు దాచాడు దేవుడు? యోహాను వాడబడే సమయం రాలేదు. వాడబడాలంటే ఏం కావాలంట? ఎదగాలి, ఆత్మ బలము రావాలి. దేవుడు తగిన సమయంలో మనం వాడుకునేటప్పుడు ఆషామాషిగా వాడుకోడు, ఏదో టైం పాస్ వాడుకోడు. ఆయన సమయం వచ్చిన తర్వాత ఆ లోపు మనల్ని సిద్ధపరుస్తాడు, మనకు ఆత్మ బలాన్ని ధరింప చేస్తాడు, ఆ సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇక నా కుమారుడు ఆత్మ బలము పొందుకున్నాడు, ఇక నేను ఇతన్ని ప్రత్యక్షపరచాలి ఈ లోకానికి అని సమయానికి బయటకు తీసుకొచ్చి ఎవరో ప్రత్యక్షపరుస్తారు. ఆత్మ బలము పొందుకున్నాక దేవుని వాక్కు యోహాను దగ్గరికి వచ్చాక అప్పుడు బయటకు వచ్చేసాడు. అప్పటిదాకా యోహాను ఎలిజబెత్ కుమారుడే, కానీ అతను నిజంగా ఏమై ఉన్నాడో, లోకానికి ఎందుకు పంపబడ్డాడో, ఆయన స్పెషల్ ఎవరికి తెలియదా? దేవుడే తెలియదు.
రాచి వచ్చింది ఆత్మ బలము పొందుకోవాలని. అప్పుడు తెలిసింది యోహాను ఎవరో అని. ఆయన ప్రసంగాలు రాజులు ఎదుటనేమి, సామాన్యులు ఎదుటనేమి, ఎవరి ఎదుటనైనా దేవుడు తన నోట వచ్చిన ప్రతి మాట ధైర్యంగా ప్రకటించగలిగాడు. ఎవ్వరికి భయపడక అంత సామర్థ్యంతో యోహాను వాడబడినట్టుగా మనం చూస్తాం. యోహాను ఒక ప్రవక్తని ఆయన వాడబడుతూ ఉన్నప్పుడు అక్షరాల అందరూ కూడా గ్రహించగలిగాడు. ఈ రోజున దేవుడు నిన్ను ప్రత్యక్షపరచబోతూ ఉండగా ఎప్పటిదాకా గుర్తించని వారు గుర్తించబోతున్నారు. నీ శత్రులు కూడా నేను గుర్తుపట్టబోతున్నారు. సాతానుడు కూడా నేను గుర్తుపట్టబోతున్నాడు. హల్లెలూయా. యేసయ్యను సాతాను గుర్తుపట్టాడు కదా. ఎప్పుడు తన సమయం వచ్చినప్పుడు వాడబడతా ఉన్నప్పుడు ఏ దైవం దగ్గరికి వెళ్ళినా గుర్తుపట్టేస్తున్నాడు. ఏమని? నువ్వు దైవ కుమారుడవు, పరిశుద్ధుడవు. ఇదే మాట పౌలు చూసి కూడా దయ్యాన్ని చెప్పాడు. నేను ఇక్కడ శత్రువు అని మాట్లాడుతున్నది బహుశా నీకు మనుషులు శత్రువులుగా గుర్తుపడతావు. అసలు శత్రువైన అపవాది కూడా నీ మీద దేవుడు ఇచ్చిన వెలుగును మహిమను గుర్తుపట్టి నీవు దేవుడి చేత పంపబడిన పౌలు లాంటి వాడు అని గుర్తించి మాట్లాడబోతున్నాయి. నిన్ను గుర్తించబోతున్నాయి, నీ పేరు కూడా గుర్తించబోతున్నాయి. దేవుడు అటువంటి రీతిగా నిన్నులోనికి ప్రత్యక్షపరచబోతున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న మల్టీ మిలియనర్ బయటకు రాబోతున్నాడు. నీలో ఉన్న ఒక డాక్టర్ని దేవుడు బయటకు తీయబోతున్నాడు. నీలో ఉన్న ఒక రాజు బయటకు రాబోతున్నాడు. నీలో ఉన్న ఒక ఇంజనీర్ బయటకు రాబోతున్నాడు. నీలో ఉన్న ఒక సేవకుడు, ఒక ప్రవక్త బయటకు రాబోతున్నాడు. నీలో ఉన్న ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ దేవుడు బయటకు తీయబోతున్నాడు. నీలో ఉన్న ఒక లీడర్ని దేవుడు బయటకు తీయబోతున్నాడు. నీలో ఉన్న ఒక జడ్జిని బయటకు తీయబోతున్నాడు. నీలో ఉన్న ఒక ప్రాఫిట్ని దేవుడు బయటకు రివీల్ చేయబోతున్నాడు. నీవు ఎవరో ఇప్పుడు దాకా నీవు గుర్తించలేదేమో. నీవు గుర్తించినా నేను గుర్తించాలని ఆరాటపడినా ఎవరు గ్రహించలేదేమో. దేవుడు నీలో ఉన్న సామర్థ్యాన్ని, దేవుడు నిన్ను దేని నిమిత్తం పంపాడో దాన్ని కరెక్ట్గా ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేసేటట్టుగా రివీల్ చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఇతర వ్యక్తులను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ మాట వింటున్న వాళ్ళు దేవుడు పైకి లేవనెత్తి నిన్ను కనపరచమని తన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు కదా. నిన్ను ఎలా కనపరచాలనుకుంటున్నాడు? ఏ కార్యాన్ని జీవితంలో చేస్తే ప్రజలు గుర్తుపడతారు. దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేస్తే నీకు ఆ ఐడెంటిటీ వస్తుంది. అలాగే నీ ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయడం ద్వారా నీకు గుర్తింపు రాబోతుందో దేవుడు చెప్పాలనుకుంటున్నారు. దేవుడు ఆయా కాలాలలో కొంతమందిని తన ఆత్మ చేత రేపినప్పుడు వారు దేవుని ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలంలో దేవుడు రేపాడు, లేపాడు, లేవనెత్తాడు. వాళ్ళెవరు అని కనుక ఆలోచన చేస్తే పాత నిబంధనలో ఒక వ్యక్తి గురించి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ప్రవక్తని గురించి గొప్పగా దేవుడు రాయించారు. ఆ ప్రవక్తని ఒక స్త్రీ, ఆమె
నేను చదువుతాను. 4వ వచనం చూడండి ఒకసారి. ఆ కాలమున లప్పీదోతులకు భార్య అయిన దెబోరా ప్రవక్తిని ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏ కాలంలో? ఫస్ట్ నుంచి చదివితే మనకు అర్థమవుతుంది ఆ కాలంలో ఏం జరుగుతుందో, దేని నిమిత్తము దెబోరాను దేవుడు పైకి లేవనెత్తారో, తద్వారా దేవునికి మహిమ ఎలా వచ్చిందో ఇవి చదివితేనే మనకు అర్థమవుతుంది. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైన గనుక యెహోవా హసోరులో 7 కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హోరేషెతులో నివసించిన సిసెరా, అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. ఏం జరుగుతుంది ఆ కాలంలో? దెబోరాను దేవుడు లేవనెత్తడానికి కారణం ఏంటి? ఏదో జరుగుతుంది అక్కడ. ఆమె ద్వారా ఒక కార్యం చేయాలని ఉద్దేశించి ఆమెను లేవనెత్తారు. ఏంటి? ఏం జరుగుతుంది అంటే ఆ కాలంలో ఇశ్రాయేలీయులు కఠినంగా బాధించబడుతున్నారు. శత్రువుల చేత ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు శత్రువుల చేతిలో నరగబట్టబడతా ఉన్నారు, అనగదొక్కబడతా ఉన్నారు, కఠినంగా హింసపడతా ఉన్నారు. వాళ్ళు దేని నిమిత్తము బాధ పొందినప్పటికీ, దేవుడే స్వయంగా వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పటికీ, వారు తప్పు తెలుసుకొని మొరపెట్టినప్పుడు కనికరం కలిగినటువంటి దేవుడు వారి శత్రువుల చేతిలో నుంచి వారిని విడిపించడానికి దేవుడు ఒక స్త్రీని లేవనెత్తాడు. దేవుడు లేవనెత్తడం అని అంటే మనమున్న ప్రతి దీనస్థితిలో నుంచి లేవనెత్తుతాడు. ఈ రోజున నిన్ను లేవనెత్తాలి అనుకుంటున్నటువంటి సత్యం ఏంటో చూడు. దేనికి నువ్వు లేవనెత్తబడాలో ఆలోచన చేయాలని నేను దేవుడి పేరు మనం చేస్తున్నాం. దేవుని ప్రజలు కఠినంగా శత్రువు చేత బాధించబడుతున్న ఆ కాలంలో, ఆ దినాలలో దేవుని దెబోరాను లేవనెత్తగా, దెబోరా ద్వారా దేవుడు శత్రువుల చేతిలో నుంచి తన ప్రజలను విడిపించారు. ఈ రోజున దేవుడు నేను ఎందుకు లేవనెత్తాలనుకున్నాడు తెలుసా? నీవున్న స్థలంలో లేదా దేవుడు నిన్ను పంపించాల్సిన స్థలాల్లో అక్కడ ప్రజలు శత్రువైన అపవాది కొరలో చిక్కుకొని పోయి చెరలో ఉన్నారు, చెరపట్టబడి ఉన్నారు, బాధించబడుతున్నారు. అనేక రీతులుగా వాడి చేతిలో నుంచి, వాడి తంత్రాలలో నుంచి, వాడి ప్రణాళికల నుంచి నా ప్రజలను విడిపించడానికి దెబోరా వలె నీవు లేవనెత్తబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దెబోరా గురించి ఇంకొక మాట చదివితే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అబీనోయము కుమారుడా లేవు. ఎందుకు లేవాలి? చెరపట్టిన వారిని చెరపట్టుము. దేవుడు నేను ఎందుకు లేవనెత్తాలనుకున్నాడు తెలుసా? దేవుడిని ఎందుకు తన ఆత్మ చేత రేపాలనుకున్నాడు తెలుసా? ఈ కాలంలో దేవుడు నిన్నే ఎందుకు లేవనెత్తాలనుకున్నాడు తెలుసా? నీవున్న స్థలంలో దేవుని ప్రజలు చెరపట్టబడి ఉన్నారు అనేక రీతిగా ఆ చెరపట్టిన వాడిని నువ్వు చెరపట్టి ఆ శత్రు చేతిలో నుంచి విడిపించాలి. అది నీకు మాత్రమే సాధ్యమవుతుంది. దాని నిమిత్తమే భూమి నువ్వు పంపబడ్డావు. అది ఏ కాలమో కాదు, ఈ కాలమే, ఈ దినాలలోనే నీవు లేవనెత్తబడాలి. ఓ హల్లెలూయా! నీ కాలం వచ్చినది. ఇట్స్ టైమ్ టు రైజ్ అప్. దిస్ ఈజ్ యువర్ టైం. నువ్వు లేవనెత్తబడే టైం. ఈ కార్యములు నువ్వు చేస్తూ ఉండగా నీవు ఎవరికో ప్రజలు గుర్తిస్తారు. అర్థమైందా? ఈ దెబోరా గురించి రాయబడిన మాట తన భర్త
ఈ కార్యాల ద్వారా నిన్ను బట్టే నీ కుటుంబానికి దేవుడు ఘనత ఇవ్వబోతున్నాడు. నిన్ను బట్టే దేవుడు ఆ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. నిన్ను బట్టే ఆ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఈ కాలంలో శత్రువైన సాతాను ద్వారా చెరపట్టబడిన వారందరినీ దేవుడు నీ ద్వారా విడిపించాలి అని ఆశపడుతున్నాడు. ప్రియులారా, దెబోరా దేవుడు రేపినప్పుడు నీ చిత్తము ప్రభా అని తనను తాను దేవుడికి అప్పగించుకున్నప్పుడు, ఒక స్త్రీ అయినప్పటికీ దేవుడికి లోబడినప్పుడు ఆమె ద్వారా కాలంలో గొప్ప విడుదల ఇశ్రాయేలుకు వచ్చింది. ఆమె మాత్రమే కాకుండా ఆమె ఒక బారాకు వంటి యోగుడిని సిద్ధపరిచింది. ఆ యోగుని ద్వారా శత్రువును తరిమి కొట్టేటట్టుగా చేసింది. నీవు మాత్రమే కాదు లేవనెత్తబడి దేవుడి కార్యాలు చేసేది. నీ ద్వారా కొంతమంది యోగులు సిద్ధపరచబడాలి, నీ ద్వారా కొంతమంది శిష్యులు లేవనెత్తబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు పిల్లరా, ఇంకొక వ్యక్తి ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువా. యేసయ్య గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అయితే యేసయ్యను కూడా దేవుని లోకంలో ఘనపరచాలనుకున్నాడు. దేవుడు మహిమపరచాలనుకున్నాడు. తన నామాన్ని గొప్ప చేయాలని ఉద్దేశించి ఇక్కడ పంపించాడు. యేసయ్య తన సమయం వచ్చిన దాకా తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. ఆయన దేవుని ఉద్దేశంలో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్గా బయటకు రాలా. యోహాను ప్రకటించిన తర్వాత ఆ 40 దినాల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చి దేవుని సువార్తను ప్రకటించుచు ఉన్నప్పుడు ఆ సమాజ మందిరాలలో దేవాలయాలు దేవుని సువార్తను ప్రకటించుచు ఉన్నప్పుడు, అలాగే అక్కడికి సాతాను చేత బంధించబడి చెరపట్టబడిన వారు ఎవరు వచ్చినా సరే వారందరినీ కూడా దేవుడు తన ఆత్మశక్తి చేత పరిశుద్ధాత్మ ద్వారా విడిపించాడు. అప్పుడు ఏం జరిగింది? యేసయ్య ఎప్పుడైతే వాడబడటం జరిగిందో, యేసయ్య వాడబడే సమయం ఎప్పుడైతే వచ్చిందో, యేసయ్యను తండ్రి దేవుడు ఎప్పుడైతే లోకానికి రివీల్ చేశాడో, ప్రత్యక్షపరిచాడో, అప్పటి నుంచి ఆయన ఎవరో అందరూ గుర్తించారు. కొంతమంది అసూయతో ఆయన కనపరచలేకపోయారు, కానీ ఆయన ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ద్వారా చేయబడే కార్యం అర్థమైపోయింది. చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసయ్య పంపబడ్డాడు. సాతాను చేత ఏ విషయంలో తన చిత్తంలో ఉన్న ప్రజలు చెరపట్టబడి ఉన్నారో వాళ్ళందరి దేవుడు ఆయన కాలంలో విడిపించేశాడు. అప్పటిదాకా జరగని గొప్ప కార్యాలను తండ్రి దేవుడు యేసయ్య ద్వారా చేసినట్టుగా మనం చూస్తాం. ఏ కాలం అంటాది? ఏ కాలము అని కనుక మనం చూస్తే హేరోదు, కైసరు, గొప్ప గొప్ప జ్ఞానులు నివసిస్తున్నటువంటి టైంలో, దినాలలో యేసయ్య దేవుడు తన దైవ కుమారుడిగా ప్రత్యక్షపరిచాడు. తన ద్వారా చెరలో ఉన్న వాళ్ళందరినీ కూడా విడిపించాడు. అప్పటిదాకా యేసయ్య నజరేతు వాడు, మరియ యోసేపుల కుమారుడు చెప్పబడుతున్నవాడు. తండ్రి దేవుడు అతన్ని తన కార్యం ద్వారా ప్రత్యక్షపరిచిన విధానం చూస్తే ఈయన దేవుడే అని ఒప్పుకోక తప్పలేదు. దైవ కుమారుడే, పరిశుద్ధుడు అని చెప్పగా తప్పలేదు. అందుకు ఒక సన్నివేశాన్ని మనం చూస్తే లూకాసు వార్త 13:10-17 వరకు చూస్తే నేను చెప్పేస్తాను. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ వస్తుంది.
దేవుని చిత్తంలో ఉన్న వారు కనుక ఆ స్థితిలో ఉంటే ఆయన కాలము సమీపించినప్పుడు ఎటువంటి వ్యాధినైనా సరే, ఎటువంటి చరణం ఉన్న వారినైనా సరే విడిపించి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. నేను దేవుని పేరుతో ప్రకటించుచున్నాను, ఈ మాటలు వింటున్న వారిలో ఎటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నప్పటికీ, ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, సాధారణ ఏ రీతిగా చెరపట్టినప్పటికీ దేవుని చెరలో నుంచి, అట్టి వ్యాధుల నుంచి విడిపించాలని చేయించుకున్నాడు. ఈ కాలంలో, ఈ దినంలో నీవు నమ్మగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు అటు వారికి అనుగ్రహించబోతున్నాడు. ప్రస్తుతము చెరలో ఉన్న వారిని దేవుడు విడిపించబోతున్నాడు. చెరపట్టిన వారిని దేవుడు చెరపట్టాలని ఉద్దేశించాడు. రోజున దేవుడి చేత నియమించబడినటువంటి వారిని యుద్ధకు పంపుట ద్వారా, లేదా ఈ స్థలానికి వారిని తీసుకురావడం ద్వారా దేవుడు గారి జీవితాలు గొప్ప కార్యాలు చేయడం అందరం చూడబోతున్నాం. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఈ కాలంలో దేవుని ప్రజలు ఇంతవరకు చెరపట్టబడిన వారు ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు విడిపించ ఉద్దేశించున్నాడు. అది నెరవేర్చడానికి దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లారా, దేవుడు ఎప్పుడైతే పుట్టి వాళ్ళను నడిపించడం, పుట్టి వాళ్ళకు చూపినివ్వడం, చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించడము, కుష్టి వ్యాధులను బాగు చేయటము, సమాజ మందిరంలో కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా కూడా ఆయన ఇటువంటి అద్భుతము చేసినప్పుడట యేసయ్య గురించిన వార్త చుట్టుపక్కల మొత్తానికి ఏమైపోయిందంట? ఏమైపోయింది? రివీల్ చేయబడింది. యేసయ్య చెప్పుకున్నాడా? లేదు. తండ్రి దేవుడు ఈ కార్యాలు చేయడం ద్వారా యేసయ్యను, ఆయన ఏమై ఉన్నారో, ఆయనలో ఉన్న శక్తి ఏమిటో, ఆయన మీద ఉన్న అభిషేకం ఏంటో, ఆయన ఎంత పరిశుద్ధుడో లోకానికి పరిచయం చేయాలనుకున్నాడు. ఆయన ఎలివేట్ చేసినప్పుడు కార్యాలు చూసిన వాళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళందరికీ వాళ్ళే తెలియజేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు. ఆ తెలియజేయబడిన తర్వాత వాళ్ళందరూ కూడా యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులుగా రావడం జరిగింది. ఆయన ఎవరో దేవుడు ప్రత్యక్షపరిచిన తర్వాత ఆయన యొక్కకు జనులు గుంపులుగా వచ్చారు. ఆయన అనేకులు ఆహ్వానించారు. అర్థమైందా? దేవుడు నిన్ను ఎందుకు పైకి లేవనెత్తాలి అనుకుంటున్నాడు. పైకి లేవనెత్తబడినప్పుడు దేవుడి లోకానికి నీలో ఉన్నదాన్ని, నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాన్ని నిర్ణయించాలనుకున్నప్పుడు ఆయన లేవనెత్తుతాడు. ఫస్ట్ ఎలా? నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. అవి అనేకులు గుర్తుపట్టి, అమ్మో మీరు సాధారణమైన వ్యక్తి కాదు, మీరు దేవుడి చేత పంపబడిన వారు, మీరు దేవుడి చేత పిలువబడిన వారు అని గుర్తించుకుంటారు. గుర్తుపట్టినట్టుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. వీళ్ళారా, ఆయన దీనులను ఉన్నత స్థలముల మీద నడిపిస్తాడు, నిలబెడతాడు. కాబట్టి రోజు మాట్లాడినటువంటి అప్పుడు సహోదరుల సహోదరి, దెబోరాను దేవుడు ఆ కాలంలో ఇశ్రాయేలు చెరలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి, రక్షించడానికి దెబోరాను ఒక ప్రవక్తినిగా లేవనెత్తి విడిపించి ఆమె యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ చాటి చెప్పాడు, తెలియజేశాడు, కనపరిచాడు. ఈ రోజున దెబోరా అంటే ఒక ఘనత. ఆమె గురించి మాట్లాడుకుంటున్నా కూడా మనకి ఎంతో హృదయ సంతోషం కలుగుతుంది. మనం కూడా దేవుని ఆత్మ చేత రేపబడుతూ ఉంటాము. అదే రీతిగా గొప్ప గొప్ప రాజులు ఏర్పాటు చేసిన కాలంలో నా యేసయ్యను దేవుడు పరిచయం చేసిన లోకానికి చెరపట్టబడిన వారిని విడిపించి ఆ గొప్ప కార్యం చేసి ఈయనలో దైవ శక్తి ఉన్నది అని అందరికీ కార్యాలను ప్రత్యక్షపరిచాడు. యేసయ్య నామాన్ని కనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మ యోహాను కూడా ఎందుకు పంపబడ్డాడు? దేవుని పిలుపులో ఉన్న వారిని సిద్ధపరచడానికి ఆయన పంపబడ్డాడు.
ఎందుకంటే ఎందుకో తెలుసా? ఈ కాలం ఎలా ఉందో తెలుసా? ఈ కాలం ఎటువంటి కాలమో తెలుసా? నువ్వు పని చేయబోతున్న స్థలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? నిన్ను పంపబోతున్న స్థలాల్లో ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా? లోకంలో ఈ రోజులో ఉన్న పరిస్థితులు ఏమిటో గ్రహించాలి. పాపం ఎక్కువ అవుతున్న ఈ కాలంలో, వ్యభిచారం ఎక్కువగా ప్రబలిపోతున్న ఈ దినాలలో, శత్రువు అపవాది రెచ్చిపోతున్నటువంటి ఈ సమయంలో, అనేకులు నశించిపోతున్న ఈ దినాలలో, ప్రేమ చల్లారిపోతున్న ఈ కాలంలో, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్న ఈ కాలంలో, క్రీస్తు రెండవ రాకడ సమీపంగా ఉన్న ఈ తరుణంలో, సంఘం ఎత్తబడబోతున్న ఈ కాలంలో, కుటుంబాలు చెదరబోతున్న ఈ కాలంలో, అన్యాయం అక్రమం పెట్టలేకపోతున్న ఈ కాలంలో, విగ్రహాలను పెట్టలేకపోతున్న ఈ తరుణంలో నీవు లేవనెత్తబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మ చేత రేపబడాలని ఇష్టపడుతున్నాడు. దేవుని ఆత్మ బలముతో వాడబడాలని ఇష్టపడుతున్నాడు. ఈ తరం కోసమే, ఈ కాలం కోసమే, ఈ కాలంలో చెల్లమున్న వారిని రక్షించడం కోసమే నిన్ను దేవుడు పిలిచి ఉన్నాడు అన్నది మర్చిపోవద్దు. అంతేకాదు, ఈ కాలంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి గుర్తింపు లేని స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి నీవు ఎవరివో కరెక్ట్ ఐడెంటిటీని నీ కుటుంబానికి, నీ బంధువులకు, ఈ తరానికి కూడా తెలియచేయాలనుకున్నాడు. నీలో దాచబడిన తన నిధుల దేవుడు బయటకు తీపోతున్నాడు. దేవుడే నిన్ను మరుగు చేశాడమ్మా ఇప్పటి వరకు. ఇంకా ఎప్పుడు నా సమయము, ఎప్పుడు నేను వాడబడేది, ఇంకా ఎప్పుడు నన్ను ఎవరు గుర్తించడం లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు శత్రు బలమంతటి మీద నీకు శక్తిని, అధికారాన్ని ఇచ్చి వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. God has given you the power and authority. Hallelujah. Over all the power of enemy. Hallelujah. శత్రు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించి, శక్తిని అనుగ్రహించి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ కాలంలో వాడబడాలి అంటే, దేవుని ప్రణాళిక ద్వారా నెరవేర్చబడాలంటే నీకు దేవుని యొక్క అధికారం కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి. ఆ శక్తి పేరు ఏంటో మనకు తెలుసు కదా, పరిశుద్ధాత్మ అభిషేకము. బైబిల్లో రాయబడిన మాట. చాలా మంది, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, పీపుల్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ దే డోంట్ బిలీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రజలు ఈ రోజుల్లో వాక్యాన్ని నమ్ముతున్నారు కానీ అక్షరార్థం వరకే ఆగిపోతున్నారు కానీ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించడం లేదు, నమ్మట్లేదంట. నేను ఆ మధ్య ఒక ఊరు వెళ్ళాల్సి వచ్చింది దేవుని సువార్తను ప్రకటించడానికి. వారు ఉన్నటువంటి పరిస్థితి ఒక భయంకరమైన పరిస్థితే, వారికి అసాధ్యమే, వారికి, వారి కుటుంబానికి. కానీ దేవుడు నాకు ఒక మాట ఇచ్చి పంపించాడు. మీకు అసాధ్యం అనుకుంటున్నది నేను చేస్తాను అని వారితో వాగ్దానం చెప్పారు. విన్నప్పుడు బాగానే ఉన్నారు. కొన్ని రోజుల దాకా వారి పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, 4 రోజులు పోయాక అప్పుడు ఏం చెప్పాడంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఎరుకో గోడలు కూల్చిన దేవుడు, కఠినాత్ముడైన సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తానంటున్నాడు అని చెప్పాడు. 4 రోజులు గడిచాక ఉన్నట్టుగానే ఉండటం వలన వాళ్ళకి దేవుడు చెప్పిన మాటలకు నమ్మిక ఉండకపోగా వాళ్ళన్న మాటలు ఏంటో తెలుసా పిల్లరా, అవి బైబిల్లో అయితే జరిగాయి కానీ అది వినట మట్టుకి బాగుంటాయి కానీ మా జీవితం ఎందుకు జరుగుతాయి? ఇది స్వయంగా వాక్యాన్ని ఆ రోజు బలపడ్డారు అనుకున్న వాళ్ళు 4 రోజుల తర్వాత అన్నమాట. ఇది వాళ్ళ గురించే చెప్పడంలా, బహుశా ఈ మాట వింటున్న వాళ్ళకు కూడా నీవున్న పరిస్థితి మారుస్తాడని దేవుడు చెప్పుకుంటవచ్చును, నీవు ఊహించని నమ్మనట్టుగా దేవుడితో మాట ఇచ్చి ఉండవచ్చును. అది ద్వారా జరగలేదేమో, కానీ దేవుని సమయంలో
జరిగి తీరుతుంది. అది అసాధ్యమేమో, దేవుడికి సాధ్యమే. బైబిల్లో మట్టిగా జరగదు. దేవుడు ఆ రోజునే జరిగించలా, ఈ రోజు కూడా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాడు నేడు రేపు కూడా ఒకే శక్తిని కలిగి ఆయన తన కార్యాలు చేయగలిగిన సమర్థుడు. అందుకే మనకి ఏం కావాలి తెలుసా? యూ హ్యావ్ టు believe in the word of God, and you also have to believe in the power of God. నీవు వాక్యాన్ని అక్షరార్థం నమ్మటం మంచిదే, అక్షరార్థాన్ని కూడా అనుసరించడం మంచిదే. దానితో పాటుగా నీవు ఆ వాక్యంలో ఉన్న శక్తిని నీవు గ్రహించాలి. 10 సార్లు బైబిల్ చదివితే సరిపోదు, కానీ ఆ 10 సార్లలో నువ్వు ఎంత శక్తిని దాన్ని గ్రహించగలుగుతున్నావు, ఎంత మర్మాన్ని గ్రహించగలుగుతున్నావు, ఎంత భావాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్నా నా ప్రియులారా, దేవుడు ఆశపడుతున్న తెలిసిన నుంచి అక్షరార్థం వరకే ఆగిపోదాము. బైబిల్లో పౌలు చెప్పిన మాట, అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింప చేస్తుంది. అరే వాక్యంలో శక్తి ఏంటి అంటారా? బైబిల్ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామా? అపోస్తలుల కార్యములు 1:8 వచనంలో, అయితే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు అన్నది? శక్తిని పొందుకుంటారు. వాక్యంలో ఉన్నటువంటి శక్తి అదే. నువ్వు నమ్మినది నువ్వు చూడాలి అని అంటే అది శక్తివంతమైనది అని నువ్వు గ్రహించాలి కూడా. దేవుడు సృష్టిని సృజించేటప్పుడు మాట పలికాడు, అది శక్తివంతంగా పనిచేసింది. అర్థమైందా? సో వాక్యంలో ఏమన్నది అని అంటే జీవము ఆత్మయు ఉన్నది. హల్లెలూయా. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ లైఫ్. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ పవర్, దేర్ ఈజ్ the spirit and life. You have to touch it until you touch the life. నువ్వు ఆ వాక్యంలో ఉన్న జీవాన్ని గ్రహించదాకా దాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? విశ్వసించాల్సిందే. కాబట్టి ఒకవేళ బహుశా మాట వింటున్న వారు అక్షరార్థం వరకే ఉంటూ దేవుడి వాక్యంలో శక్తిని గ్రహించలేకపోతున్నారేమో. But you will receive power when the Holy Spirit has come upon you. పరిశుద్ధాత్మను పొందుకోకుండా శక్తిని పొందుకోలేము. దేవుని శక్తిని కలిగి లేకుండా, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి లేకుండా దేవునికి సాక్షులుగా కూడా ఉండలేమని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అప్పుడు యూదయ, సమరయ, యెరూషలేములో నాకు మీరు సాక్షులై ఉంటారు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, మీరు యేసును నిజ రక్షకునిగా అంగీకరించాలి. అది అంగీకరించడం ద్వారా, ఆయన మీ హృదయంలో చేర్చుకోవడం ద్వారా మీకు రక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది. యేసు నిజ దేవుడేనని హృదయంలో నమ్మేసి కామ్గా ఉండడం కాదు, కానీ అది మీ నోటితో సమాజంలో ఒప్పుకోవాలి. అది బాప్తిస్మం ద్వారా జరుగుతుంది. బాప్తిస్మ అనుభవాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అది రక్షణకు సాదృశ్యము. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని, ఆయన శక్తిని పొందుకొని ఆయనకు సాక్షులై ఈ లోకంలో బ్రతకాల్సి ఉంటుంది.
ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మను తండ్రి దేవుడు కుమ్మరించాలని ఆశ కలిగి ఉన్నాడు లేఖకారుడు. You are called to be the power of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కొరకు, ఆ శక్తిని పొందుకొని క్రీస్తు సాక్షిగా నిలబడే కొరకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు అన్నది మరచిపోవద్దు దేవుని విడదాదా. అర్థమవుతుందా? ఈ రోజున ఈ కాలంలో నిన్ను శక్తివంతంగా వాడుకోవాలనుకున్నాడు. చెరపట్టిన వారినే నువ్వు చెరపట్టబోతున్నావు. చెరపట్టబడిన వారిని నువ్వు రక్షించబోతున్నావు. నీ ద్వారా అనేక స్వస్థతలు, అనేక అభిషేకములు, అనేకమైనటువంటి విడుదల కార్యాలు, రక్షణ కార్యాలు దేవుడు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే పిలిచి ఉన్నాడు. దేవుడు శత్రు బలవంతటి మీద నీకు అధికారం ఇస్తూ ఉన్నాడు. ఏ దీనికి ఎంత మాత్రమో హాని కలిగ చేయలేరు కనుక దేవుడు నిన్ను రేపబోతూ ఉన్నాడు. ఆయన రేపుతూ ఉండగా జాబు చేయక నువ్వు తనకి ఆ దేవుడికి నువ్వు సమర్పించుకో. హల్లెలూయా. సరెండర్ యువర్సెల్ఫ్ టు గాడ్స్ విల్. హల్లెలూయా. సరెండర్ యువర్సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్ రైట్ నౌ. ఇప్పుడే నువ్వు దేవుని ఆత్మకు అప్పగించుకుంటే, దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే, ఆయన తన శత్రు బలవంతటి మీద నీకు అధికారము, శక్తిని అనుగ్రహించి నీ ద్వారా చెరపట్టిన వారిని విడిపించి, చెరపట్టిన వారిని చెరపట్టేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలో నేను లేవ